అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇదైతే బాబా భజన్ రోజు. నేనైతే లేచేటప్పటికి 5 అయింది. బట్ నాకన్నా అందరూ ముందే లేచారు, మా అత్తయ్య అండ్ మా మమ్మీ. బికాస్ నేను చెప్పాను కదా, ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ ఇంట్లోనే అని చెప్పి అందరూ అయితే ఒక 50-60 మెంబర్స్ దాకా వచ్చారండి. అండ్ వీళ్ళైతే చెప్పినట్టుగా ఫస్ట్ ఒక ఆవిడ వచ్చేసారు 10కే వచ్చి దేవుడి దగ్గర అంతా చాలా బాగా రెడీ చేశారు. ఆ ఫ్లవర్స్ కానీ అవన్నీ దేవుడి సెటప్ అంతా మేమైతే ఫస్ట్ మా దేవుడి దగ్గర పెడదాం అనుకున్నాం. బట్ వాళ్ళందరూ అన్నారు, లేదు మేము ఇక్కడ హాల్లో కూర్చుంటాము, సో దట్ మాకైతే ప్రశాంతంగా ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయరు అన్నట్టుగా అన్నారు. సో ఓకే, నేను ఇంకా వాళ్ళు చెప్పినట్టే అన్నీ ప్రొసీడ్ అయిపోయానమాట. వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, అన్నీ చేస్తారు. సో ఓకే, వాళ్ళకి నచ్చినట్టే చేపిద్దామని చెప్పి మళ్ళీ అనుకున్న ప్లేస్ కంటే ఈ సెటప్ అంతా మార్చి హాల్లో అయితే తీసుకొచ్చి పెట్టామండి బాబా గారిని. ఆ డెకరేషన్ అంతా వాళ్ళే చేశారు. సో వాళ్ళు ముందే చెప్పారు సీరియస్గా, మేము భజన్లో చాలా సీరియస్గా ఉంటాము, మీరు కూడా వచ్చిన వాళ్ళతో ఎవరితో ఎక్కువ మాట్లాడకండి, మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందంతా దేవుడి మీద. సో వాళ్ళు ఎంత సీరియస్గా భజన చేశారో అంతే సీరియస్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చి మాట్లాడుతున్నా కూడా వాళ్ళు చెప్పారు, ప్లీజ్ మాట్లాడొద్దు, మనం పూజ చేసుకుంటున్నాం కదా, సో పూజ కాన్సన్ట్రేట్గా చేసి తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోండి అని చెప్పారు. నాకు నిజంగా వాళ్ళ డెడికేషన్ ఎంత నచ్చిందంటే, కొంతమంది మనీ తీసుకున్న అంత బాగా చేయరండి, బట్ చేసే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉండాలి. పూజలు చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా డెడికేషన్ ఉంటే అంత బాగా రిజల్ట్ వస్తుందని నేనైతే వీళ్ళని చూసి ఇంకా నాకు బాగా అనిపించింది. వాళ్ళ టైమింగ్కి, వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ సిన్సియారిటీకి నేనైతే ఫిదా అయిపోయానండి. ఇదంతా కొంచెం బాగా వాళ్ళకి డప్పు కొట్టినట్టు ఉంటుందేమో కానీ, బట్ వాళ్ళు బాగా చేశారు, నిజంగా బాగా చేశారు. అసలు ఎవరో కూడా సంబంధం లేకుండా ఇలా చెప్తున్నానంటే వాళ్ళు నిజంగా బాగా చేశారు. 10కి స్టార్ట్ చేసి 1 దాకా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారండి. అట్లీస్ట్ ఒక్క డ్రింక్ తాగుతారా అని అడిగినా కూడా వాళ్ళు తాగలేదు. సో అంత బాగా వాళ్ళు నాకు చేసి పెట్టినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ అదంతా బాబా బ్లెస్సింగ్స్ అనుకుంటా. బాబా బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి అంత బాగా జరిగిందేమో అనిపించింది. అండ్ బాగా చేశారు, ఇంట్లో వాళ్ళ కలిశారు, అన్ని పనులు అంటే మనకి హెల్ప్ చేశారు. మనకి ఫస్ట్ టైం కదా అని అడిగారు, అవునని చెప్పాను. సో అంతా బాగా దగ్గరుండి చేపించారనమాట. అండ్ బాబాతో పాటు మేమైతే చిన్న వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నామండి. అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బాబాకి అయితే ప్రసాదం కింద పాలు, వాటర్ అండ్ దానిమ్మకాయ గింజలు ఒలిసి అయితే పెట్టారు. అండ్ పూజ పాటలన్నీ అయిపోయాక నైవేద్యం అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. పెట్టాక హారతి ఇచ్చి అందరూ అయితే భోజనాలకు వెళ్ళిపోయాం. ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, బీరకాయ పచ్చడి అండ్ చిక్కుడుకాయ టమాటా, పులిహార అండ్ అమ్మ చేసిన గులాబ్ జామున్ అండ్ పరవన్నం. చిన్న గులాబ్ జామున్ అనమాట. పొద్దున్న నుంచి అహన్ బాబుతో అస్సలు టైం స్పెండ్ చేయలేదు. సో అందుకే వాడు నా దగ్గరికి వచ్చి అలా కూర్చున్నాడు. సో ప్యాంపర్ చేస్తున్నాను అనమాట. భజన బిజీగా ఉండి వాడినైతే అస్సలు పట్టించుకోలేదు. సో అందుకే కాసేపు కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తున్నాను అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్, యువర్ ఫ్యామిలీ, బీ కైండ్, బీ పాజిటివ్, బీ హెల్తీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.